కొల్లాపూర్ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆ పుట్టేది ఆడబిడ్డ అయితే 13,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వమే చెల్లిస్తా ఉన్నది. అదే రకంగా పుట్టిన ఆ బిడ్డకు 6 నెలలు సాకడానికి అన్ని రకాలుగా పౌడర్ గాని ఆయిల్ గాని మొత్తం కేసీఆర్ కిట్ పేరు మీద 13 రకాల వివిధ వస్తువుల్ని అందులో పెట్టి బ్రహ్మాండంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఇన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన కేవలం 33 నెలల్లోనే ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల మాటలు రకరకాల అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు. దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇది 2017వ సంవత్సరం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947వ సంవత్సరం. అంటే సరిగ్గా ఈ 15 ఆగస్టు వస్తే 70 ఏళ్ళు అవుతుంది. ఈ 70 ఏళ్లలో మన దేశాన్ని గాని మన రాష్ట్రాన్ని గాని అత్యధిక కాలం 55 ఏళ్లు పరిపాలించింది ఎవరు? ఆనాడు జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత మొన్నటిదాకా సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కాదా? 70 ఏళ్లలో 55 ఏళ్లు మీరందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే అవకాశం ఇస్తే ఆనాడు వాళ్ళు చేసిందేమీ లేకపోగా ఈరోజు 3 ఏళ్లు కూడా నిండని తెలంగాణ ప్రభుత్వం మీద మాటలతో దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొల్లాపూర్ అంటే మంత్రి గారు ఉన్నారు బ్రహ్మాండంగా. ఆయన ఇక్కడే పుట్టిన బిడ్డ, ఆయనకి ఇక్కడి కష్ట సుఖాలు అన్ని తెలుసు కాబట్టి ఈ 2-2.5 ఏళ్లలోనే గతంలో ఆయన చెప్పినాడు, ఒక రోడ్డు కోసం జానారెడ్డి గారు చుట్టూ చెప్పులరిగేలాగా తిరిగినా ఒక్క పైసా రాలే. కానీ ఈ 2.5 ఏళ్లలోనే తప్పకుండా పంచాయతీరాజ్ మంత్రిగా నాకు తెలుసు కొల్లాపూర్ లో పలానా పల్లెకి గాని పలానా తాండాకు గాని రోడ్డు లేదు అనే విధంగా ఎక్కడ కూడా మళ్ళీ సమస్య రాకుండా చేసే బాధ్యత వారు తీసుకున్నారు. కానీ పక్కన దేవరకద్ర పోయిన నేను అక్కడ ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, అన్నా మా నియోజకవర్గంలో 36 ఊళ్ళకు రోడ్డే లేదన్నా అని చెప్తున్నాడు. అంటే ఎంత బాధాకరమైన పరిస్థితి మీరు ఆలోచించాలి. 55 ఏళ్లు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇంకా వారి పరిపాలన వల్ల ఈ దేశంలో ఒక మన పక్కనున్న దేవరకద్రనే 36 ఊళ్ళకు రోడ్లు లేవు. దేశంలోనైతే వేలాది గ్రామాలకు రోడ్లు లేవు. ఇంకా వేలాది గ్రామాలకు కరెంటు కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి ఈ రోజు వరకు ఏ ఒక్క గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఉండే మనుషులకు సరిపడా ప్రతిరోజు కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాలో మన పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాలో పక్కకెళ్లి కృష్ణానది పారుతున్నా ఈ గొప్ప కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ వల్ల 2 లక్షల మంది బొక్కల్లో మూలుగా చచ్చిపోయి నడుములు వంకరపోయి ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇంకా ఒక మాట చెప్పాలా మీకు, ఎంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆనాడు మనం ఆంధ్రలో కలవక ముందు 1940వ దశకంలోనే నిజాం నవాబ్ కింద హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పుడు పక్కనే పారుతున్న కృష్ణా నది నుంచి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు ఆనాడే రూపకల్పన చేయడం జరిగింది. డిజైన్ తయారైంది, సర్వే అయిపోయింది, మ్యాపులు మొత్తం సిద్ధమైనవి, ఇంజనీర్లు రెడీగా ఉండే. ఆనాడు కనుక అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కట్టి ఉంటే అందులో 134 టీఎంసీల నీళ్లను కనుక తీసుకొని మొత్తం మన మహబూబ్ నగర్ జిల్లాకు అందించింటే 134 టీఎంసీలు అంటే ఒక బండ లెక్క. టీఎంసీకి 10,000 ఎకరాలు పండియొచ్చు. మరి 134 టీఎంసీలు అంటే 13.5 లక్షల ఎకరాలకు ఆనాడే సాగునీరిచ్చే పరిస్థితి. కానీ కేవలం ఆంధ్రాలో కలిసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేసిన దాష్టీకానికి పాలమూరు బలయ్యింది. ఈరోజు పాలమూరు బిడ్డలు ఎక్కడెక్కడికో దేశంలో బతుకదురికి వలసపోయే పరిస్థితి వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చింది అని ఆలోచించుకుంటే పాలమూరు ఈరోజు పచ్చబడుతున్నది. 4.5 లక్షల ఎకరాలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే పాలమూరులో మనం నీరిచ్చుకున్నాం. 700 చెరువులను ఈ సంవత్సరమే నింపుకున్నాం. తప్పకుండా ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మన పూర్వ పాలమూరు జిల్లాలో వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఈ 4 జిల్లాలు కొత్త జిల్లాలు కలిపితే మొత్తం 14 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరైతే 55 ఏళ్లు మన నాగం చేసినారో, ఎవరైతే 55 ఏళ్లు మనను పీడించినారో, ఎవరైతే ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసి తెలంగాణ నోట్లో మట్టి కొట్టినారో, పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టినారో మళ్ళీ ఒక్కసారి వాళ్ళే అడ్డం పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న జూపల్లన్న మీద పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డి, పక్కన దేవరకద్రలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్
ఇద్దరు కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ తరపున పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపడానికి చెన్నైకి పోయి కోర్టులో కేసులు వేసినారు. అమ్మ బెట్టది అడక తిననీయది అన్నట్టు వాళ్ళున్నప్పుడు చేసింది లేదు, పాలమూరు రైతులకు చేసిందేమీ లేదు. కానీ ఈ రోజు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు పచ్చబడాలనే ఒక ప్రయత్నం చేస్తుంటే తట్టుకోలేక ఎక్కడ ప్రజలకు నీళ్ళొస్తే, ఎక్కడ ఇంటింటికి నీళ్ళొస్తే వాళ్ళ కాళ్ళ కిందికి నీళ్ళు వస్తాయనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా పాలమూరు రైతాంగం నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఎవరు ఏమనుకున్నా తప్పకుండా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఉంది. కొంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి పెద్ద మనుషుల వేషాలు వేసుకొని, పెద్ద మనుషుల ముసుగు తప్పుకొని ఏదో అన్యాయం జరుగుతున్నది, రైతులకు భూములు గుంజుకుంటున్నారని మాట్లాడుతున్నారు. గతంలో ఇక్కడ భూసేకరణ జరిగితే ఆనాడు ఇచ్చింది ఎకరానికి 75,000 రూపాయలు. మరి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఒప్పించి వారికి జరిగే లాభాన్ని వివరించి 5.5 లక్షల రూపాయల చొప్పున ఎకరానికి ఈ రోజు అటు కరివెనలో గాని, నార్లాపూర్లో గాని, ఏదుల దగ్గర గాని రిజర్వాయర్లు కడుతున్న మాట వాస్తవం కాదా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ రకంగా మంచి చేసుకుంటూ పెన్షన్లు గాని, ఇండ్లు గాని, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు గాని, అదే రకంగా రైతులకు నీళ్లిచ్చే కార్యక్రమం గాని ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం మళ్ళీ ఒక్కసారి ఏ రకంగానైతే తెలంగాణ సాధనలో ఆనాడు జూపల్లి కృష్ణారావు గారు మంత్రి పదవికి రాజీనామా చేసి ముందుకు పోతుంటే అడ్డు తగిలినారో, ఆయన పాదయాత్రకు అడుగడుగున విఘాతం కలిగించే ప్రయత్నం చేసినారో, మళ్ళీ ఒకసారి అదే రకంగా బంగారు తెలంగాణ సాధనలో కేసీఆర్ నాయకత్వంలో మనం ముందుకు పోతుంటే వారు ఉద్దేశపూర్వకంగా గండిగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది గమనించండి. ఏకోన్ముఖంగా ఎప్పుడు మన పెద్దలు జయశంకర్ గారు ఒకటే మాట చెప్తుండే, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి అని చెప్పేది. తెలంగాణకు స్వీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేది. ఈ రోజు ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ పెద్దల ఇషారాలకు ఆడే కాంగ్రెస్ నాయకులు గాని, అమరావతిలో కూర్చున్న చంద్రబాబు ఇషారాలకు ఆడే తెలుగుదేశం నాయకులు గాని వాళ్ళ వల్ల తెలంగాణకు న్యాయం జరగదు. కేవలం ఒకే ఒక్క పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, బంగారు తెలంగాణ సాధననే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ, గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేయగలుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవాలి. ఇప్పుడే జైపాల్ యాదవ్ అన్న చెప్తున్నాడు, మాజీ శాసనసభ్యులు కల్వకుర్తిలో, మంత్రి గారు కల్వకుర్తిలో 109,000 సభ్యత్వం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితికి కల్వకుర్తి నియోజకవర్గంలో. రాష్ట్రంలో ఈరోజు నంబర్ 1 స్థానంలో కల్వకుర్తి ఉన్నది. మరి మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూరు కల్వకుర్తిని దాటుతారా లేదా, మరి ఇది మీ సత్తాకు పరీక్ష అని చెప్పేసి మన టీఆర్ఎస్ నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకుముందే పెద్దలు మంత్రి గారు చెప్పినట్టు మరి ప్రతి గడపకు పోయి ప్రతి గడపను మనం తట్టి అన్నా మన పార్టీలో మీరు చేరాలి అంటే ఈ రోజు వద్దనే వాళ్ళు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఏ మూలలో కూడా లేరు. అందుకే దయచేసి మీరందరూ కూడా కార్యోన్ముఖులై ముందుకు పోయి గడపకు పోయి మన సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కొల్లాపూర్ అభివృద్ధిని, తెలంగాణ అభివృద్ధిని, పాలమూరు పచ్చబడడాన్ని ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మళ్ళొకసారి పేరు మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జూపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఒక్క నిమిషం ఎవరు లేవద్దు, ఒక్క నిమిషం. ఎందుకంటే ఇక్కడ